దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఎవర్గ్రీన్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పటిదాకానే ఒకనే, ఇక్కడి నుంచి మేమిద్దరం. లవ్వా భయ్యా? ట్రూలో. సక్సెసా? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓ, ఆల్ ది బెస్ట్. సారీ భయ్యా, ఫోన్లో అప్డేట్ ఇవ్వాలి. ఎవరు అసలు కరెక్ట్ టైం స్విచ్ ఆఫ్ అయిపోయింది. భయ్యా టైం ఎంత? సారీ భయ్యా, నేను కొంచెం ఎన్ని మోప్ చేస్తే కానీ మనకు పని అవ్వదు. భయ్యా 2 years నుంచి లవ్ అంటున్నావు, ఒకసారి నీ సెలక్షన్ చూడాలని ఉంది. ఇదిగో. పాపం అమ్మాయి జీవితం బలైపోయింది. దా భయ్యా సెల్ఫీ దిగుదాం. ఓకే భయ్యా, మళ్ళీ వీడితో నాకు మెమరీస్ ఒకటి. భయ్యా నీళ్ళు ఎవరు వస్తుంది? వచ్చేస్తుంది. భయ్యా వచ్చింది భయ్యా. వచ్చేస్తుంది. భయ్యా వెళ్ళిపోతుంది భయ్యా. వెళ్ళిపోతుంది. రే ఫోన్ మిచ్చాడా, మీరు ఎవరు వెళ్ళిపోతున్నా? హలో, ఏంటి లవ్వా? 2 years నుంచా? చిచ్చి అబ్బా చంపేసింది. ప్లీజే ఆపే. సరిపోయింది అదొక. ఈ స్టోరీ ఎలా అయింది, మన స్టోరీ ఎలా అవుతుందో. హ్యాపీ బర్త్డే జయశ్రీ. జస్ట్ హ్యాపీ బర్త్డే ఒకటే చెప్తే సరిపోతుందా? 500cc ఇంజన్, 13.5 liters ట్యాంక్ కెపాసిటీ. లాగి పెట్టి 5th gearలో కొడితే 300 kilometers అలా వెళ్ళి ఎలా వచ్చేయచ్చు. లాంగ్ డ్రైవ్ వెళ్దామా? నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో నేను మా ఇంట్లో లేకపోయాను అనుకో, నువ్వు ఎలా అయితే గాల్లో 5th gearలో కొడతావో అలానే మా డాడీ 5 fingers చెంప మీదకి ఇలా వచ్చేస్తాయి. ఆ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో గాల్లో చుక్కలు చూస్తాను. అవసరమంటావా? ఇంకా అలా అయితే నన్ను ఎందుకు రమ్మన్నావు? ఈరోజు ఎగ్జామ్ అస్సలే M1, పైగా HOD సబ్జెక్ట్. బుక్ తీస్తే ఒట్టు, అలా అని ఏం రాయకుండా పేపర్ ఇస్తే మా సార్ ఫుల్గా రాడ్ వేస్తాడు. హలో చెప్పరా? షూటింగా ఇప్పుడా? ఒరే స్వామి, ఇప్పుడు కుదరరా బాబు. ఒరే సరే, ఒక హాఫ్ అన్ అవర్ నీ ముందుండ. జయశ్రీ ఈరోజు కుదరలేదు, బట్ సండే మాత్రం పక్కా టైం స్పెండ్ చేద్దాం. వద్దు, మళ్ళీ నీకు షూట్ ఉంటుంది కదా, నువ్వు హీరో అయిపోయి కలుద్దాంలే. జయశ్రీ నిజం చెప్పు, ఎగ్జామ్ కోసం బంకొట్టావా? నీతో మాట్లాడాలనిపించిందిరా. M1 4 yearsలో పాస్ అయ్యే వరకు రాసుకోవచ్చు, కానీ నీతో మాట్లాడే ఛాన్స్ ఒక్కసారి వచ్చినా వదులుకోలేను. సండే గ్రీనరీ గార్డెన్స్. చేద్దామా వద్దా? చేద్దాం, ఏదైతే అదైంది. హలో 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 నువ్వు జయ వాళ్ళ అబ్బాయి కదా? జయ వాళ్ళ అబ్బాయా? జయకు ఒంట్లో బాగాలేదా, ఇవాళ పనిలోకి రాలేదు? ఏంటిది? పర్లేదులే, ఇంట్లో పెద్ద పని ఏం లేదనుకుంటా. రెస్ట్ తీసుకోమను. ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు, వచ్చాక చెప్తాను. అవును, మెడిసిన్స్కి పైసలు ఉన్నాయా? పైసలేంట్రా బాబు? కావాలంటే రా, ఇస్తాను. హలో 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 ఏంటి మళ్ళీ కాల్ చేసావు? పైసలు కావాలా మెడిసిన్స్కి?
హలో, నేను మీ ఇంట్లో పనిచేసే జయ వాళ్ళ అబ్బాయిని కాదు. మరి ఎవరు? అదే జయరాజ్. జయరాజా? జయరాజ్ ఎవరు? అసలు నా ఫోన్ నెంబర్ ఎలా దొరికింది? అదే నీ ఫ్రెండ్ ఇచ్చింది. నా ఫ్రెండా? ఎవరు? గీత. గీతానా? ఆ పేరుతో నాకు ఫ్రెండ్సే లేరు. అది పేరు సరిగా గుర్తులేదు. వేషాలు వేస్తున్నావా? ప్రాంక్ కాల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఒకసారి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అది ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి. డైరెక్ట్గానా? కలవాలా? సరే, చూద్దాంలే తర్వాత. చూద్దామా, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో. హలో సార్, అవసరం మీది, నాది కాదు. నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చెప్తా. ఓకే ఓకే. సరే, ఎక్కడ కలవాలో నేనే చెప్తా. అయితే శివాలయంలో కలుద్దాం. శివాలయమా? ఏ శివాలయం? పాకిస్తాన్లో ఉందే ఆ శివాలయం. సారీ. టైం 7 o'clock. ఐ లవ్ యూ జయశ్రీ. అనిల్, నేను చెప్పేది నీకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. నాకు ఈ లవ్ సెట్ అవ్వదురా. నాకంతా మా డాడీని. నేను నీకు ఒక ట్రూ లవర్గా కంటే మా డాడీకి ఒక ట్రూ డాటర్గానే ఉండాలనుకుంటున్నాను. అయిపోయిందా చెప్పడం? నేను చెప్పాను కదా నీకు అర్థం కాదు అని. మీ డాడీ అంటే నీకు ఇష్టమేనా? ప్రాణం. మీ డాడీకి కూడా అంటే ప్రాణమే కదా. హ్మ్. చిన్నప్పటి నుంచి నేను ప్రేమగా నీకేం కావాలన్నా మీ డాడీ నీకు అడగకుండా అన్నీ ఇచ్చారు కదా. అలాంటిది మన ప్రేమను తెలుసుకోలేరా? మీ డాడీకి నువ్వు నమ్మకమైన కూతురులాగానే ఉండు, నేను కూడా నీకు నమ్మకమైన ప్రేమకులాగే ఉంటాను. ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు. ఎందుకలా ఏజీ అని టాటూ వేయించుకున్నావు? పెయిన్ వచ్చిందా? అనిల్, ఎందుకురా నేనంటే అంత ప్రేమ? నేను ఎంతోమంది టైం పాస్కి లవ్ చేసేవాళ్ళని చూశాను, కానీ యూర్ సంథింగ్ స్పెషల్. తెచ్చావా? ఇలా అడిగాననేమనుకోకు. ఇంట్లో మమ్మీ చాలా స్ట్రిక్ట్, అందుకే ఫోన్ అడిగా. రాత్రి మమ్మీ ఫోన్ తీసేసుకుంటుంది. నువ్వు నాకు కాల్ చేయకుండా ఉండలేవు కదా, అలాగే నేను కూడా నీతో మాట్లాడకుండా ఉండలేను. సో ఇదంతా ఎందుకు చేశానంటే నేను హర్ట్ చేయకుండా ఉండడానికి మాత్రమే. నువ్వు హర్ట్ అయితే నేను చూడలేనురా. అన్నీ చెప్తాం, ఒక ఐ లవ్ యూ తప్ప. అయినా మా అబ్బాయిని ఎలా కూల్చాలి మీ అమ్మాయిని బాగా తెలుసా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇక్కడ కలుసుకుంటామని. ఏదో చెప్పాలన్నా? నేను మొదటిసారి చూసింది ఇక్కడే. ఏ రోజైతే నేను వెనకాల 3 ప్రదక్షిణలు చేశాను, ఆ రోజే ఫిక్స్ అయిపోయాను 7 అడుగులు నడిచేది కూడా నీతోనని. సింపుల్గా నేను 1 wordలో డిఫైన్ చేయాలంటే అది నీ స్మైల్. నీ స్మైల్కి రీజన్ నేను అవ్వాలనుకుంటున్నాను. ఇడియట్, ఎందుకురా ఇంత లేట్ చేసావు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇన్ని రోజులు పట్టిందా ఐ లవ్ యూ చెప్పడానికి? జయశ్రీ ఇంకా కాల్ చేయలేదండి. హలో అనిల్, జయశ్రీ చెప్పు. ఇంట్లో చాలా ఆపోజిట్గా ఉన్నారు మమ్మీ డాడీ. నాకు ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా? ఫోన్, ల్యాపీ అన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు నీకు కాల్ కూడా తెలియకుండా చేస్తున్నాను. నువ్వు నాకు ఒక 3 days వరకు కాల్ చేయొద్దు. 3 days తర్వాత మనం ఎప్పుడూ కలిసే ప్లేస్ దగ్గరికి వచ్చాయి. నీకోసం నేను ఎంత ఏడుస్తున్నానో నాకు తెలుసురా. బాయ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకే రావాలా?
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా అనిల్. ఉంటావేమో అని ఇంటికి వచ్చా, డోర్ లాక్ చేసింది. ఎక్కడ ఉన్నావురా? బయట ఉన్నాను. బయటే ఉన్నావులే. అదే ఎక్కడో చెప్పు, ఒకసారి నిన్ను మీట్ అవ్వాలి. ట్రాన్స్పోర్ట్లో ఉన్నావా? బాలాజీ నగర్లో. సరే అక్కడే ఉండు, నేను నా ఫ్రెండ్ వస్తాం. ఒక 15 minutesలో ఓకేనా? రే వద్దు, నేను రేపు కలుస్తా. అంత లేదు కానీ ఉంటా. ఎరా చెప్పేది ఇంకా చేయొచ్చుగా. బాబాయ్ నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, మన వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, పద. నేను రాను, ముందు అందరినీ వెళ్ళిపోమని ఇంటికి. ఏమైందిరా? ఏం కాలేదు, రేపు వస్తాను, అందరినీ కలుస్తాను. ఇప్పుడు ఏగోలా వద్దు, పార్టీ ఇచ్చే మూడ్లో లేను. అర్థం చేసుకో, ఏమనుకోకు, బయలుదేరు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను వదలరు. నా పరిస్థితికి అర్థం కాదు. హలో, ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వచ్చాను. ఓకే వచ్చేసా. నన్ను వదలవే? సరే పద. 1 minute. రేణి, చెప్పు. సెంటర్లో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని స్టంట్ రోడ్లోకి వచ్చేమను. వీడు నేను బయట వెయిట్ చేస్తాం. ఓకే. విషెస్ చెప్పడానికి ఒకసారి కాల్ చేసి ప్లీజ్. ఒకసారి నీ ఫోన్ ఇరా. నా ఫోన్లో 1% ఛార్జ్ ఉందిరా. ఒకసారి ఫోన్ ఇచ్చి వాళ్ళరా, మా వాడికి కావాలంట. ఇందా ఫాస్ట్గా వచ్చే, మళ్ళీ వాడు మూడ్ మారితే ప్రాబ్లం. 5 minutes సరిపోద్దులే. అరే గుప్తా, కొన్ని మెసేజెస్ వస్తాయి, సైడ్ చేసామాను. ఓకే. మెసేజెస్ వస్తాయంట, స్లైడ్ చేసే. జయశ్రీ ఫోటో ఉందండి. ఎంత మోసం చేసావా? నీ వల్ల నాకు తెలియకుండా నాశనం అయిపోయింది. ఇంకా ఎంతసేపు నరుత్? నేను ఇప్పటివరకు టెర్రస్ పైన నీకోసమే ఎదురు చూసాను. జస్ట్ ఇప్పుడే కిందకు వచ్చా. రేపు పార్క్లో కలుద్దాం. ఇంకా మొబైల్ మాత్రం తేవడం మర్చిపోకు, ఓకేనా? మాట్లాడరా బాబు, ఏదన్నా సైలెంట్గా ఉండకుండా. ఎరా ఏమైంది? ఏం కాలేదు. ఏమైందిరా? ఏం కాలేదని చెప్పినా. చాలా హ్యాపీగా ఉన్నా. నువ్వు చెప్పిందే నిజమైంది. నా ఆనందానికి రీజన్ నువ్వే అయ్యావు. సరిపోలేదు, ఇంకా ఇవ్వాలని ఉంది. స్టిల్ చాలా డెప్త్కి వెళ్ళాలి. లవ్ అనే ఓషన్లో నేను నీతో హాఫ్ మాత్రమే ట్రావెల్ చేశాను. ఇంకో హాఫ్ బ్యాలెన్స్ ఉంది. మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే స్టిల్ వీ షుడ్ ట్రావెల్ ఈచ్ అదర్. నిజంగా నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఫ్లైట్ మోడ్లో పెట్టాడేంటి?
హాయ్ బేబీ. ఒకసారి ఆగు, మళ్ళీ చేస్తాను. ఓయ్, మళ్ళీ వచ్చావా? చూసేసిందా? ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలి. మళ్ళీ ప్రపోజ్ చేయడానికి వచ్చావా? ఇంకా నా వల్ల కాదురా. నువ్వు లేకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నిన్న మాట్లాడావా, మొన్న మాట్లాడావా? నువ్వు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాక మనం కలుసుకుంది ఒకసారి, ఇది సెకండ్ టైం. అర్థమైంది. నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా? ఇంట్రెస్ట్ లేక కాదు, నమ్మకం లేక. నా దృష్టిలో లవ్ అంటే 12కి సోషల్ మీడియాలో లాగిన్ అయ్యి 1కి సెల్ఫీ దిగి 2 వరకు ఎడిట్ చేసి 3కి ట్విట్టర్లోనూ వాట్సాప్లోనూ ఆడియో డేలోనూ పెడితే అందులో ఫస్ట్ లైక్ కొట్టావా, లవ్ పెట్టావా? అసలు కామెంట్లో ఐ లవ్ యూ పెట్టావా, పెట్టలేదా? టైమ్ లైన్లో పిక్ షేర్ చేసావా లేదా? చూసుకుని వరల్డ్లో ద బ్యూటిఫుల్ గర్ల్ ని లవ్ అయినట్టు డీపీలోను ప్రొఫైల్ పిక్చర్లు సెట్ చేసి వాట్సాప్లో టైంపాస్ చేస్తూ హైట్లో రొమాన్స్ చేస్తూ రోజు ఫోన్కి 100 మిస్డ్ కాల్స్, 200 రిసీవ్డ్ కాల్స్, 50 ఇన్బాక్స్ మెసేజెస్, 100 సెండ్ ఐటమ్స్లు, నీ లాస్ట్ పెట్టిన మెసేజ్కున్న లాస్ట్ సీన్స్ ఇంకా అయిందా లేదా? ఇదే కదా నువ్వు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి. ఇలాంటి లవ్ అయితే నేను చేయలేను. అందరి ప్రేమలని అనుకోవడం కరెక్ట్ కాదు. నేను అందరి ప్రేమల్ని అలా అనట్లేదు. మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది. లవ్లో బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది. అది ప్రేమించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళని చూడు. నన్ను కన్విన్స్ చేయడానికి నువ్వేమీ ఆకాశంలో చైనా వాళ్ళు, సముద్రంలో తాజ్మహల్ కట్టించక్కర్లేదు. జస్ట్ ఎప్పట్లానే ప్రేమగా ఒక చాక్లెట్ ఇస్తే చాలు. నిజంగా వాళ్ళు హ్యాపీగా లవ్ చేసుకున్నారా? తప్పుగా అనుకోకే. నీ మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తే నువ్వు కన్విన్స్ అవ్వకుండా జస్ట్ ఒక చాక్లెట్తో నువ్వు కన్విన్స్ అయిపోతే, అలాంటప్పుడు నీకు నా ప్రేమ కన్నా నేను ఇచ్చే చాక్లెటే ఎక్కువ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఆ చాక్లెట్ నేను ఇస్తే ఏంటి, ఇంకెవరైనా ఇస్తే ఏంటి? ఒక బెగ్గర వచ్చి నీకు సిల్క్ ఇచ్చిన వాడికి కన్విన్స్ అయిపోతావు కదా. నువ్వు నా ప్రేమని కాకుండా ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తే, నేను నీకోసం ప్రేమ తప్ప ఇంకేదైనా ఇస్తేనే నువ్వు కన్విన్స్ అవుతానంటే అలాంటి మిక్చర్లెస్లో నాకు అక్కర్లేదు. గుడ్ బై. తమ్ముడు, ఇందాకటి నుంచి చూస్తున్నా తెగ కన్విన్స్ చేస్తున్నావు. వర్కౌట్ అవ్వలేదనుకో, అక్కడ చాక్లెట్ పెంచుదాం, దానికి చాక్లెట్ ఇస్తే కన్విన్స్ అయిపోద్ది. ఎంజాయ్. సరిపోయింది. ఇదే అనుకున్నాను. దీనిలో చాలా మంది ఉన్నారు బయట. ఎంత గొప్ప లవర్స్. అయినా ఎవరో తెలుసు, అమ్మాయిలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే చాక్లెట్స్ అడుగుతారు. అలాగనే అలా మాట్లాడేస్తాడా? నిజమే. అబ్బాయి ఎంత విసిగిపోతే అలా మాట్లాడతాడు చెప్పు. ఇదంతా కాదు, నాతో లైఫ్ షేర్ చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? నీ క్వశ్చన్ క్లారిటీ ఇచ్చే ముందు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు. నచ్చితే ఈ లైఫ్ కాదు, ఎన్ని లైఫ్స్ అయినా నీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మనం డీప్గా లవ్ చేసుకుని ఒకనొక టైంలో మన పేరెంట్స్ ఒప్పుకోకపోతే మన పరిస్థితి ఏంటి? ఏముంది, తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళిపోతావా? ఎక్కడికి? ఎక్కడికా? నువ్వు నేను హ్యాపీగా ఉండే ప్లేస్కి. ఓ, లేచిపోవడమా? మరి ఏం చేస్తాం? ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోకపోతే చివరిగా చేయాల్సింది అదే కదా. ఓ అవునా, ఓకే. 20 ఇయర్స్గా ప్రేమిస్తున్న మీ పేరెంట్స్ని వదిలేసి జస్ట్ 2 ఇయర్స్గా పరిచయమైన నా కోసం వాళ్ళని వదిలేస్తానంటే, రేపు నాకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? అది కాదు నేను చెప్పేది విను. ఇక్కడ వినడం వినకపోవడం కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ. లవ్ ఎవరినైనా చేయొచ్చు. లవ్ కావాల్సిన మెచ్యూరిటీ అది నీలో లేదు. అది లేనప్పుడే నీకు నాతో లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లం నీకు ఎలా ఫేస్ చేయాలో తెలీదు. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా లవ్ చేస్తా. నాకు అది మళ్ళీ మొదటికి వచ్చింది. హలో, దీనమ్మ జీవితం. హాయ్. హాయ్. వీడియో మన పొజిషన్లోకి వచ్చేసినట్టున్నాడు రా బాబు. బాగున్నావా? ఏదో ఉన్నా. జయశ్రీ ఏమంటుంది? జయశ్రీ గురించి నీకెలా తెలుసు? నాకు ఎలా తెలుసు నీ తర్వాత చెప్తాం, కానీ ఇప్పుడు నీతో జయశ్రీ మాట్లాడలేదు అనుకుంటా. నేనేం తప్పు చేశాను నాకు తెలియట్లేదు. సడన్గా ఒకరోజు కాల్ చేసి మన రిలేషన్లో ఉన్నట్టు ఇంట్లో తెలిసిపోయిందని చెప్పింది. 3 days వరకు కాల్ చేయొద్దని చెప్పింది. అదే తన దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకున్న లాస్ట్ కాల్. జయశ్రీ దగ్గర ఫోన్ తీసుకుందా? ఇంటికి వెళ్తే టూలెట్ బోర్డు పెట్టుందా? ఫోన్ చేస్తే రిజెక్టెడ్ అని వస్తుందా? ఒకసారి నీ ఫోన్ లేవు. ఎందుకు ఇవి చెప్తా. అబ్బో,
లవ్లో బాగా డీప్కి వెళ్ళిపోయావు. ఆ అమ్మాయి మాట్లాడలేదని తెగ బాధపడిపోతూ లైఫ్ వేస్ట్ అన్నట్టు వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్నావు. ఆ అమ్మాయి నీ కోసం పెడుతుందా? నువ్వు తనని మిస్ అవుతున్నట్టే ఆ అమ్మాయి కూడా నేను మిస్ అవుతుందని మాత్రం చెప్పకే, పెచ్చోడు అంటారు. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు ఎలా అర్థమవుతుందిరా? మనది లవ్ కాదు, ఫ్రెండ్షిప్. నువ్వు చాలా మంచిదని చెప్పిందా? మా డాడీ అంటే నాకు ప్రాణం. ఇలాంటి టైంలో నీకు ఐ లవ్ చెప్పాలనిపిస్తుంది, కానీ అలా చెప్తే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని కూడా చెప్పిందా? తప్పులేదు, అయినా కవర్ చేయడంగా మాత్రం ఉండాలి. అయినా మోసం చేసే అమ్మాయికి ఎంతకన్నా రీజన్ ఉంటుందిరా. ఏంటి మోసమా? ప్రేమించి మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా గొప్పలు. వాళ్ళు మాత్రం ఏసీ రూముల్లోనూ, కాఫీ డేల్లోనూ, బస్ స్టాపుల్లోనూ, సినిమా థియేటర్లోనూ రొమాన్స్లు చేస్తూ ఉంటారు. మనం మాత్రం ఇలా రైల్వే ట్రాక్ మీద నా మొహం నువ్వు, నీ మొహం నేను చూసుకోవాలి. నా గెస్ కరెక్ట్ అయితే జయశ్రీ పాటికి వేరే ఎవరితో లైన్లో ఉండి ఉంటుంది. ఎందుకెవరా మహానుభావుడు? నువ్వు నన్ను హర్ట్ చేసినా చేయకపోయినా, నా లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఒకటే చెప్తున్నా, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హేట్ మీ, ట్వైస్ దట్ ఆఫ్ టైమ్స్ ఐ లవ్ యూ. నీకు చెప్తే అర్థం అవ్వదు, అలా అని నేను హర్ట్ చేయలేను. నాకు ఇలా సెట్ అవ్వదురా. తెచ్చావా? ఇంట్లో మమ్మీ చాలా స్ట్రిక్ట్. ఈ సేల్ నీతో మాట్లాడడానికి, నీకోసం మాత్రమే. ఇదంతా నీకోసమేరా. సిమ్ లేకుండా ఇవ్వచ్చు కదరా. సిమ్ ఉండిపోయిందే. దొరికిపోయాను. ఓయ్, నువ్వెవరో లాస్ట్లో చెప్తానన్నా? ఇంత చెప్పినా నేను ఎవరో నీకు అర్థం కాలేదా? మనోడేంటి ఇక్కడున్నాడు? హే హాయ్. హాయ్ ప్రశాంత్. ఎలా ఉన్నావురా? 6 నెలల నుంచి అట్లీస్ట్ ఫోన్ కాల్ లేదు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వవు, అసలు ఆన్లైన్లోకి రావు. ఏమైపోయావురా? హలో. మేడం చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే. 6 నెలలు ఏమైపోయినాయని అడిగావు కదా. ఫిలిం ఛాన్స్ కోసం ఆడిషన్స్కి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడి నుంచి కాల్ వచ్చింది, థర్స్డే డైరెక్టర్ని మీట్ అవ్వాలని. కంగ్రాట్స్ రా, పెద్ద ఛాన్సే కొట్టావు. ఏదైతేనే ఆలస్యమైనా సరే మంచి మాట చెప్పావు. ఇంకెందుకు లేటు, కాల్ చేసి చెప్పు. ఎవరికి? ఎవరికంటావేంట్రా? జయశ్రీకి. ప్రజెంట్ నీ ముందు నేను ఉన్నాను కాబట్టి నువ్వు నాతో షేర్ చేసుకున్నావు. ఈ హ్యాపీ మూమెంట్ లేకపోతే నువ్వు తనకే చెప్పేది. జయశ్రీ. అబ్బో, తెలియనంతకాలం అన్నీ నిజమని అనుకుంటాం. ఒకసారి తెలిసాకే అవి కలలుగా మారాలని ఆశిస్తాం. పోయేవాడికి బ్యాకప్ చెప్పక్కర్లేదు, ప్రేమించి మోసపోయిన వాడికి సజెషన్స్ ఇవ్వక్కర్లేదు. నా ప్రేమతో మర్చిపోవడానికి ఎంతసేపు పట్టదు, ఎందుకంటే తను నన్ను ప్రేమించలేదు, మోసం చేసింది. ప్రేమించే వాళ్ళు ఉన్నంతకాలం ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారా? నిజమేరా నువ్వు చెప్పింది. మనకి నిజమని తెలిసేలోపే సగం జీవితం కాలంలో కలిసిపోతుంది.
ఇంకో సగ జీవితం ఆ నిజాన్ని మనం ఎలా నమ్మామనే క్వశ్చన్తో సాగిపోతుంది. మోసం చేసే వ్యక్తికి మోసం చేస్తున్నారని తెలుస్తుంది, కానీ మోసపోయే వ్యక్తికి మాత్రం వాడేదో కోల్పోతున్నాడని తెలియదు. అయినా ముందు బాధగానే ఉండేది, ఆ తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకున్నాను. అయినప్పుడు నేను లవ్ చేసిన నా ప్యాషన్ మాత్రమే, అది చాలు నాకు. ఖచ్చితంగా సక్సెస్ అవుతావురా. అయినా లవ్ ఫెయిల్ అయితే రెస్పాన్స్గా అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ నీలా కెరియర్ని కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? లవ్ చేయడం చాలా ఈజీ, కానీ లవ్ ఫెయిల్ అయినా కూడా మామూలుగా ఉండటం చాలా కష్టం. అలవాటుగా చేస్తే హ్యాబిట్ అవుతుంది, అదే అవసరం కోసం చేస్తే మోసం అవుతుంది. కానీ మోసాన్ని హ్యాబిట్గా చేసుకునే వారికి మాత్రం ప్రేమించే అర్హత లేదు. కాయిన్కి రెండు వైపులు ఉన్నట్టుగానే నా లైఫ్లో కూడా 2 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి లైట్ అయితే ఇంకోటి డార్క్. వాడు చేసిన మోసం కంటే నన్ను చాలా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఒకటి ఉంది. అదేంటంటే ఒకరోజు పాపం ఈ పిచ్చి ప్రేమికులు మారరు. మొత్తానికి నీ డ్రీమ్ లెవెల్ లాస్ట్కి సెలెక్ట్ అయ్యావు. ఆల్ ది బెస్ట్. సండే ఈవినింగ్ 5కి నీ ట్రైన్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ అయ్యాయి. నేను SMS ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? బాయ్. ఓకే. పాపం డిప్రెషన్లో ఉంది, ఏదైనా సజెషన్ ఇద్దాము. ఓ మై గాడ్, తిని లవ్ చేసింది వీణ్ణా? తప్పెవరిదనే ప్రశ్న కన్నా అసలు ఆ రోజు ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ నన్ను చాలా బాధ పెట్టింది. ప్రేమించాలి, కానీ అదే జీవితం కాదు, శాశ్వతము కాదు. నిజంగా ప్రేమించి మోసపోయి చనిపోయిన అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా తనే సర్వస్వం అనుకోవడంలో చాలా అమాయకత్వం ఉంది. తప్పు నాదే. అలాగని వాడు రాముడు కాదు, రాక్షసుడు కాదు. జస్ట్ నా జీవితంలోకి వచ్చి ప్రేమ అనే గేమ్లో నాతో ఆడుకున్న ప్లేయర్.